హల్లెలూయా ప్రభు యేసు యేలును హల్లెలూయా హల్లెలూయా శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు ఆమె హోలీ హోలీ are you Lord God Almighty holy holy are you Lord God Almighty what is the Lamb what is the Lamb Amen శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు ఆమె అరుడవు అరుడవు ఆమె హల్లెలూయా 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 ప్రభు యేసు యేలును హల్లెలూయా 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 శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు ఆమె హోలీ హోలీ are you Lord God Almighty holy holy are you Lord God Almighty what is the Lamb what is the Lamb Amen అరుడవు అరుడవు ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 పరమ తండ్రి
మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. పరమా తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus. We thank you Jesus. Thank you Jesus. అందరం కలిసి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు చెల్లిద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. We thank you Jesus. 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 పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా హోసన్నా. 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 ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహాదేవుని కీర్తించేదము. Thank you Lord. We praise you Lord. We worship you. We praise you. We worship you. Oh, we thank you Lord. అందరం కూడా నోరు తెరిచి కృతజ్ఞతలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. గడిచినటువంటి వారం అంతటిని బట్టి ఈ మాసంలో ఆఖరి వారానికి మనం చేరుకున్నాం. ఈ మాసం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. గడిచిన వారాన్ని బట్టి ఈ మాసం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం.
ఆయన మన ఎడల చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. బోరా హషందర మహస్సకి బోలా మామ ఓరా హలషందర మహస్సకర బా. వి గివ్ యూ థ్యాంక్స్ లార్డ్. ఓ నా నోటితో నేను మెండుగా కృతజ్ఞతలు చెల్లించేదని కీర్తనకాడన్న రీతిగా నా నోటితో నేను మెండుగా 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 నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. నా నోటితో మెండుగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. అది ఓ రమహర్షకరమ ఓ రేమలశందరమ సోకరబా. వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యా సిలువను బట్టి కృతజ్ఞతలు, రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు, యేసు నామాన్ని బట్టి కృతజ్ఞతలు, యేసు వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు, పరిశుద్ధాత్మను బట్టి కృతజ్ఞతలు, పాప క్షమాపణను బట్టి కృతజ్ఞతలు, నూతన సృష్టిని బట్టి కృతజ్ఞతలు, నీతిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా విమోచనను బట్టి కృతజ్ఞతలు నాయన తండ్రి. సాతాను నుంచి విమోచించినందుకు, దేవా శాపం నుంచి విమోచించినందుకు, పాపం నుంచి విమోచించినందుకు, శిక్ష నుంచి, తీర్పు నుంచి అయా విమోచించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు. మీ రక్తముతో మమ్మల్ని కొన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మార్పులేని మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. మేము ఇంకా భక్తిహీనులుగా ఉండగానే మా కొరకు చనిపోయిన దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా మమ్మల్ని నిర్దోషులనగా ఎంచుతున్నటువంటి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిన్ను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాలో, మా పైన, మాతో ఉంటున్నటువంటి దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా కుడి ప్రక్కన నిలిచి ఉన్నటువంటి దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీతి అను దక్షిణహస్తముతో ఆదుకుంటున్న దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. Thank you, Lord. Oh, thank you, Lord. మరణమున్ జయించిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా. జీవమునిచ్చిన దేవా నిన్ను ఆరాధించెదమయ్యా. మరణమున్ జయించిన దేవా నిన్ను ఆరాధించెదమయ్యా. జీవమునిచ్చిన దేవా నిన్ను ఆరాధించెదమయ్యా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో మీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా తండ్రి మీ పిల్లలాగా మేము వస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, విస్తారంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము కూడా తండ్రి పాలు పొందుకున్నట్లుగా మమ్మల్ని అర్హులుగా చేసినటువంటి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు. స్తుతుల పైన ఆసీనుడమైనటువంటి దేవుడవు తండ్రి. దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమయాన్ని మరొకసారి మీ పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మేమేం చూడాలో అవి చూపించండి, ఏం వినాలో వినపడచేయండి.
ఏవి మర్చిపోయామో వాటిని జ్ఞాపకం చేయండి. ఎక్కడ సరి చేయబడాలో అక్కడ సరి చేయండి. సులభంగా లోబడే మనస్సును మాకు దయచేయండి తండ్రి. తిరుగుబాటు స్వభావాన్ని కాల్చివేయండి. మొండితనాన్ని కాల్చివేయండి తండ్రి. ఇదిగో నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా అని వ్రాయబడింది కదా. నీ వాక్యమే మాకు ఆధారం. మా మనసులు తండ్రి మెత్తని వెగనట్లుగా మీ వాక్యాన్ని మీరు ఉపయోగించుకొని తండ్రి మీ సన్నిధిలోకి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించుదురుగాక తండ్రి. మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. మీ వాక్యాన్ని మాకు బోధించండి, తెలియచేయండి. మేము ఎదుగుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఈ మాసంలో ఆఖరి వారానికి చేరాం. మరొకసారి సెప్టెంబర్ మాసాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తి, ద పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటి అంశాన్ని కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. నేను నమ్ముతున్నాను ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి సిరీస్ అని నేను నమ్ముతున్నాను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా కొన్నిసార్లు క్యాజువల్గా తీసుకుంటాం. మనం కృతజ్ఞతలో చెల్లించడం అన్నటువంటిది చాలా క్యాజువల్గా తీసుకుంటాం, కానీ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అది అత్యంత శక్తివంతమైంది, చాలా శక్తివంతమైంది. సో ఈ భాగాన్ని మనం కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. మన మూల పాఠాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, 57, 58. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం లేక కృతజ్ఞతను కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. సో ఈ భాగంలో పౌలు గారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేనికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు? మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. జయము అనుగ్రహించిన దేవుని కాదు, అనుగ్రహించుచున్న. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హూ గివ్స్ అస్ విక్టరీ అంటారు. అంటే గివ్స్ అన్నటువంటి పదం దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు ఇస్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎప్పటికీ జరుగుతున్నటువంటి కార్యం అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం అనమాట. ఎప్పటికీ జరుగుతున్నటువంటిది. సో ఎప్పటికీ కూడా విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. భవిష్యత్తును గురించి కృతజ్ఞతలను పౌలు గారు ముందుగానే తెలియజేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ గురించి మనం వింటూ ఉన్నాం అనమాట. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటే జరిగిన వాటికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, జరుగుతున్న వాటికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి, జరగబో వాటికి అంటే ఇంకా నెరవేరినటువంటి వాగ్దానాలు వాటిని బట్టి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. సో కాబట్టి మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి కృతజ్ఞతలు కలుగును గాక. సో కృతజ్ఞత చెల్లించేదానికి తర్వాత విజయానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. పదాలు ఇంకా రిఫైన్ చేసి వాడుతున్నాడు ఇక్కడ. విజయోత్సవముతో ఊరేగించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? ఎల్లప్పుడూ కూడా. సో దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము విజయం. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. విక్టరీ, విజయం. సో పోరాటం ఉన్నప్పుడు విజయం అన్నటువంటిది మనకు అవసరం. ఆ విజయాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ విజయము ఎప్పటికీ కూడా, ఎల్లప్పుడూ అంటున్నాడు. సో ఎల్లప్పుడూ విజయోత్సవము చేత
ఊరేగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో విజయము అన్నటువంటిది మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఎక్కడ నీకు విజయం కావాలో నీకు తెలుసు, ఎక్కడ నీకు పోరాటం ఎక్కువ ఉందో తెలుసు, ఎక్కడ నీవు బలహీనుడవో, ఎక్కడ నీవు బలహీనురాలుగా ఉన్నావో నీకు తెలుసు, ఎక్కడ విజయం అవసరమో నీకు తెలుసు. అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఎల్లప్పుడూ నీకు విజయం అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నేను విజయం పొందుట నా దేవునికి ఇష్టము. నేను గెలవడమే నా దేవుని చిత్తము. నేను ఓడిపోవడము నా దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. నేను ఓడిపోను, నేను గెలిచే వ్యక్తిని, నేను గెలుస్తాను, నా దేవుడు గెలిపిస్తాడు. నేను ఓడిపోను, నేను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించబడతాను. హల్లెలూయా. సో ఈ రెండు స్క్రిప్చర్స్ తెలియజేస్తున్న మాట ఏంటంటే, విజయాన్ని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దిస్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం కాదని దేన్ని కూడా మనం అంగీకరించకూడదు. కాబట్టి మన జీవితాల్లో ఓటమిని అస్సలు అంగీకరించకూడదు. హల్లెలూయా. ఓటమిని అస్సలు కూడా అంగీకరించకూడదు. సో పౌలు గారు భవిష్యత్తును గురించి ముందే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. భవిష్యత్తు నుంచి ముందే కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిరాశతో దుఃఖంలో ఉండడం అన్నటువంటిది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు బి డిప్రెస్డ్ వెన్ హీ ఈస్ థ్యాంకింగ్ ద లార్డ్ ఫర్ ద ఫ్యూచర్. సో భవిష్యత్తును గురించి మనం ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని అపవాది ఏమాత్రం కూడా నిరాశలో బంధించలేడు. సో కనుక పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దీనికి ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎల్లప్పుడూ, నిన్న మొన్న కాదు, గతంలో మాత్రమే కాదు, ప్రస్తుతము ఆయన విజయోత్సవం చేత ఊరేగిస్తాడు, రాబో కాలంలో కూడా ఆయన విజయోత్సవం చేత ఊరేగిస్తాడని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. రెండు భాగాల్లో కూడా థ్యాంక్స్ బీ అంటు గాడ్ హూ ఆల్వేస్ కాజెస్ అస్ టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే యేసు నామము ద్వారా, యేసు నామాన్ని బట్టి మనకు విజయాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అన్నటువంటిది కేవలం అది ఒక సంస్కారానికి సంబంధించింది మాత్రమే కాదు, కానీ ఇది అత్యంత శక్తివంతమైనది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది విశ్వాసానికి సూచనగా ఉంటున్నది. విశ్వాసానికి సూచన. కృతజ్ఞత చెల్లించడం అన్నటువంటిది విశ్వాసానికి సూచన. ఫెయిత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గివింగ్ థ్యాంక్స్. విశ్వాసం అన్నటువంటిది కృతజ్ఞతలు చెల్లించడము ద్వారా వ్యక్తీకరించవచ్చు. సింపుల్ వే చెప్పాలంటే, ప్రభువా ఈ వాగ్దానం ఇచ్చావు, నీవు నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతలు. ఏంటది? విశ్వాసం. అంటే మన కళ్ళకు జవాబు కనిపించకుండా, లేకపోతే మన కళ్ళకు జవాబు కనిపించకుండా, మన చెవులకు వినపడకుండా, మన శరీరంలో మార్పులు రాకున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? విశ్వాసముతో దేవుడు ఇచ్చాడు అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేన్ని బట్టి? ఆయన గుణాన్ని బట్టి, ఆయన గుణగణాలను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు ఏమాత్రము కాదు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. కాబట్టి ప్రభువా నీవు నీ వాగ్దానాన్ని నీవు నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. నెరవేర్చు ప్రభువా అని అడగడము బాగానే ఉంటుంది, మన మనసుకు ఏమీ ఇబ్బంది రాదనమాట. నెరవేర్చు ప్రభువా పలాని వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు అని అడిగితే మనసు క్వైట్గా ఉంటుంది. కానీ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీకు కృతజ్ఞతలు అన్నామనుకోండి, సర్రం లేస్తుంది మైండ్, మనసులో ఆలోచనలు. ఎక్కడ ఇంకా నెరవేరలేదే, నువ్వేంటి నీ భాష ఏంటి వేరుగా ఉంది అంటే అప్పుడు మనసుకు చెప్పాలి, ఈ భాష నీకు తెలియదులే అని చెప్పాలి. ఇది విశ్వాసపు భాష. హల్లెలూయా. వీ నీడ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్ టు గివ్ అడ్వాన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. బర్త్డే కాకముందే మనం అడ్వాన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ చెప్తుంటాం కొంతమందికి. సో మనం ఇది ఎందుకు అలవాటు చేసుకోకూడదు? ఇది ఒక మంచి అలవాటు. ఏంటంటే ఇంకా నెరవేర్చబడని వాగ్దానములను బట్టి, వాగ్దానాల గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ అంటు గాడ్ ఇన్ అడ్వాన్స్గా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ఘనమైనటువంటి కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. చాలా విషయాల్లో మనకు కృప అవసరం. చాలా విషయాల్లో, ఏ విషయంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో నీవు బలహీనురాలుగా ఉన్నావో దాని అర్థం ఏమిటంటే అక్కడ నీకు కావలసినంత కృప లేదని అర్థం.
అక్కడ నీకు కావాల్సినంత కృప లేదని అర్థం. సో కాబట్టి కదా వాక్యంలో రాయబడింది, దేవుడు దీనులకు అధికమైన కృపనిచ్చును కదా. హీ గివ్ మోర్ గ్రేస్ టు ద హంబుల్. అంటే దేవుడు నేను కృపనిచ్చేశాను కానీ అని చెప్పడం లేదనమాట. హీ గివ్స్ మోర్ గ్రేస్ టు ద హంబుల్. దీనులకు మరి ఎక్కువగా కృపను ఆయన ఇస్తాడంట. సో కాబట్టి ఏ ఏరియాలో, ఏ విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో ఒకవేళ నీకు కృప తక్కువగా ఉందేమో, లేకపోతే నీ అలవాట్ల విషయంలో దేవుని కృప నీకు తక్కువ ఉందేమో. దేవుని కృపకు చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒక అర్థం ఏమిటంటే సామర్థ్యము, ఎబిలిటీ, కృప, అది ఒక అర్థం అన్నమాట. సో కాబట్టి ఏ విషయంలో నీకు కృప తక్కువ ఉందో ఆ విషయంలో కృపను పొందుకునే దానికి మార్గం ఏమిటంటే నువ్వు మొట్టమొదటిగా గుర్తించాలి, ఈ విషయంలో నాకు కృప తక్కువ ఉంది, ఈ విషయంలో నాకు దేవుని యొక్క సహాయము కావాలి. ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సహాయము నాకు కావాలి, దేవుని యొక్క సహాయము నాకు అవసరం అని గుర్తించినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ ఎ హంబుల్ పర్సన్ అంటాడు. నీవు దీనుడైనటువంటి వ్యక్తి అంటాడు. సో దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు దీనులు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? దీనులకు ఎక్కువ కృపనిస్తాడంట, ఎక్కువ కృపనిస్తాడు. సో ఆ కృపను ఎక్కువ ఎప్పుడు ఇస్తాడంటే ఆల్రెడీ ఇవ్వబడినటువంటి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. హల్లెలూయా. ఆల్రెడీ ఇవ్వబడినటువంటి కృతజ్ఞతలను బట్టి, ఆల్రెడీ ఇవ్వబడినటువంటి దీవెనలను బట్టి, కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు కృప విడుదలవుతుంది. మోర్ గ్రేస్ విల్ బి రిలీజ్డ్ వెన్ యూ గివ్ థ్యాంక్స్ అన్టు గాడ్. దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఎక్కువ కృప మనకు ఇవ్వబడుతుంది, ఎక్కువ సామర్థ్యం మనకు ఇవ్వబడుతుంది. ప్రశ్నించినప్పుడు ఇవ్వబడదు, సనిగినప్పుడు ఇవ్వబడదు, మనకు గొనిగినప్పుడు ఇవ్వబడదు, బాధపడుతున్నప్పుడు ఇవ్వబడదు. కానీ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ఎక్కువ కృపను ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటను నమ్మి, ఆయన చిన్న వాగ్దాన్ని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, కృతజ్ఞత భావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ కృపనిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. గడిచినటువంటి వారంలో కూడా మనం చూసాం, అబ్రహాము దేవుని మహిమపరిచాడంట. ఎలా మనం మహిమపరుస్తామంటే కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఆయనను మహిమపరుస్తాం. 10 మంది కుష్ఠరోగులు 10 మంది బాగయ్యారు, ఒకడు మాత్రం పరిగెత్తుకుంటూ గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడంట. ఎలా మహిమపరిచాడు? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమపరిచాడు. హల్లెలూయా. వెన్ వీ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్ వీఆర్ గ్లోరిఫయింగ్ గాడ్. దేవునిని మనము మహిమపరుస్తున్నాం ఎప్పుడు? మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. మనం ఏ దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతామో ప్రియులారా, దాన్ని ఎక్కువగా మహిమపరుస్తున్నట్లు లెక్క. దేని గురించి మనం ఎక్కువ మాట్లాడతామో దానిని ఎక్కువ మహిమపరుస్తున్నట్లు లెక్క. సో కాబట్టి మనం ఎక్కువ మాట్లాడాల్సింది దేవుని గురించి మనం మాట్లాడాలి, దేవుని గొప్పతనం గురించి మనం మాట్లాడాలి, దేవుని మంచితనం గురించి మనం మాట్లాడాలి, దేవుని యొక్క భీకరత్వం గురించి మనం మాట్లాడాలి, ఆయన విశ్వాసతను గురించి మాట్లాడాలి, దేవుని గురించి మనం మాట్లాడాలి. సమస్య గురించి ఎక్కువ మాట్లాడకూడదు, దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలి. ఒక దైవజనుడు పరలోకానికి కొనిపోబడ్డాడంట. కొనిపోబడినప్పుడు పరలోకంలో చాలా చూశాడు, అందులో దావీదు గారిని కూడా చూశాడు. దావీదు పరిచయం చేసుకున్నాడు, దావీదుతో మాట్లాడాడు. దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు గురించి చెప్పాడంట, మీరు రాసిన కీర్తనలు భలే ఉంటాయి, మేము వాటిని పాటలుగా చేసుకున్నాం, చాలా మంచి కీర్తనలు మీరు రాశారు అని కీర్తనల గురించి చెబితే దావీదు అన్నాడంట, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అన్నాడంట. ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే చాలా కీర్తనలలో నా బాధ గురించే ఎక్కువగా చెప్పాను కానీ దేవుని విశ్వాసత గురించి తక్కువ చెప్పాను. నా బాధ గురించి నేను ఎక్కువ చెప్పాను, నా శ్రమను ఎక్కువగా మ్యాగ్నిఫై చేశాను, నా శ్రమను ఎక్కువ చేసి చెప్పాను, ఎక్కువగా దాన్నే మహిమపరిచాను. దానికంటే కొన్ని కీర్తనలలో దేవుని ఎక్కువ మహిమపరిచుంటే బాగుండు అన్నాడంట. హల్లెలూయా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గ్లోరిఫై ద ప్రాబ్లమ్స్, నాట్ గాడ్. సో కనుక దేవునిని మనము మహిమపరిచినప్పుడు దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని ఆయన సుసాధ్యములుగా చేస్తాడు. హల్లెలూయా. అసాధారణమైనటువంటి అద్భుతాలను పొందుకునే దానికి మార్గం ఏమిటి అంటే కృతజ్ఞతలను చెల్లించడం. హల్లెలూయా. సో ప్రారంభంలో నేను చెప్పాను, దేవుడు సేవకుని అడిగాడు, ఏమడిగాడంటే నా నుంచి ఏమైనా పొందుకునే సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావా అన్నాడట. దేవుడి నుంచి ఏదైనా పొందుకునేదానికి, మన సామర్థ్యం పెరిగేదానికి, పెంచుకునేదానికి ఏం చేయాలో తెలుసా అని అడిగినప్పుడు
ఆ సేవకుడు చెప్పండి ప్రభు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, కల్టివేట్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో జీవించడము నేర్చుకో అన్నాడంట. హల్లెలూయా. కృతజ్ఞతతో కూడినటువంటి జీవన శైలిని అలవర్చుకో అన్నాడంట. హల్లెలూయా. వెన్ వీ కల్టివేట్ అ థ్యాంక్స్ గివింగ్ లైఫ్ స్టైల్, దెన్ వీ విల్ ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వ శరీరులకు దేవుడు, సమస్తము ఆయనకు సాధ్యం. ఆయన ఏమైనా చేయగలడు. అయితే పొందుకునే సామర్థ్యము, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ పొందుకునే సామర్థ్యాన్ని మనము విస్తరింపచేసుకోవాలి అంటే కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. కృతజ్ఞతకు వ్యతిరేక పదాలు, 2 వ్యతిరేక పదాలు ఉన్నాయి. కృతజ్ఞతకు 2 వ్యతిరేక పదాలు. నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నాను నేను. కృతజ్ఞతకు తెలుగు గ్రాంధికం అనుకోవద్దండి, నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నాను. కృతజ్ఞతకు రెండు అర్థాలు ఉన్నాయి. దేవుడు ఒక సేవకుని అడిగాడంట, ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ బిట్వీన్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ బీయింగ్ థ్యాంక్ఫుల్ ఆర్ అన్థ్యాంక్ఫుల్? అంటే కృతజ్ఞత కలిగి ఉండేదానికి, కృతజ్ఞత లేకుండా ఉండేదానికి మధ్యలో ఒక న్యూట్రల్ స్టేట్ ఏమైనా ఉందా అని అంట. ఇప్పుడు ఇంగ్లీష్లో 3 పదాలు ఉంటాయి: మారల్, ఇమ్మారల్, ఏ మారల్ అన్నటువంటిది. మారల్, ఇమ్మారల్, ఏ మారల్. మారల్ అంటే అది అంగీకారమైనటువంటిది అన్నమాట. అంగీకారమైనటువంటిది, ఎటువంటి తొందర లేదు, ఏమి ఇబ్బంది లేదు, పరిశుద్ధమైందని చెప్పచ్చు. ఇమ్మారల్ అంటే అది అపవిత్రమైంది అనొచ్చు. అంటే పరిశుద్ధమైంది, అపవిత్రమైంది కాకుండా మధ్యస్థం ఒకటి ఉంటుంది అన్నమాట. ఏ మారల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టీషర్ట్ వేసుకున్నాను, ఇది పరిశుద్ధత కాదు, అపవిత్రత కాదు. ఏమండి, ఇది పరిశుద్ధత కాదు, అపవిత్రత కాదు, ఇది ఏ మారల్ అంటాం అన్నమాట, ఈ డ్రెస్ వేసుకోవడం. సో అలా కొన్ని ఉంటాయి, ఏ మారల్ అని ఉంటాయి. అదే రీతిగా కృతజ్ఞత కలిగి ఉండేదానికి, కృతజ్ఞత కలిగి ఉండకుండా ఉండేదానికి, అంటే నేను కృతజ్ఞతలు చెల్లించడం లేదు, నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడడం లేదు, నేను మౌనంగా ఉన్నాను, నేను న్యూట్రల్గా ఉన్నాను, అటువంటి స్థితి ఏదైనా ఉందా అని ప్రభు ఒక సేవకుని అడిగాడంట. ఆ సేవకుడు, నాకు తెలియదు ప్రభు అంటే ప్రభు చెప్పంట, దెర్ ఇస్ నో సచ్ థింగ్ అనట. నీవు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉంటే అది దేనిగా అంగీకరించబడుతుంది అంటే కృతజ్ఞత లేని స్థితిగా అంగీకరించబడుతుంది. కృతజ్ఞత చెల్లించకుంటే, దేని బట్టి కృతజ్ఞత చెల్లించకుంటే ఆ విషయంలో నీవు కృతజ్ఞత లేకుండా ఉన్నట్లే లెక్కించబడుతుంది. సో కాబట్టి కృతజ్ఞతకు వ్యతిరేక పదం ఏంటంటే, ఒకటి అసలు కృతజ్ఞత చెల్లించకపోవడం అన్నమాట. కృతజ్ఞత చెల్లించకపోవడం. కృతజ్ఞతకు వ్యతిరేక పదం ఏంటంటే మౌనంగా ఉండడము, పట్టించుకోకుండా ఉండడము, కృతజ్ఞత చెల్లించకపోవడం. రెండవది ఏంటంటే సనగడం, ప్రశ్నించడం, గొణగడం, కృతజ్ఞత చెల్లించకుండా ఉండేదానికి. సో కాబట్టి దీనిని మనం డీల్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుడు తన మహత్తు కలిగినటువంటి మాట చేత ఈ విశ్వాన్నంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడి సమస్తమును సృష్టించాడు, మాట్లాడి ఆయన ఏలుతున్నాడు, మాట్లాడి సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఆయన నోటిని దీని కొరకు ఉపయోగించాడు. దేవుడు మనకు నోటిని ఇచ్చాడు, దేవుడు మనకు నాలుకను, పెదవులను ఇచ్చాడు. సో కాబట్టి వీటిని దేని కొరకు వాడాలని దేవుడు ముఖ్యంగా కోరుకుంటున్నాడు అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే దాని కొరకు వాడాలని దేవుడు ముఖ్యంగా ఆయన కోరుకుంటున్నాడు. మీకు ఒక లేఖన భాగం చూపిస్తాను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలిచిచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలను. 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగా చేయును. ఈ భాగంలో చూసినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ ఇశ్రాయేలుల గురించి దేవుడు రాస్తున్నాడు. ఇశ్రాయేలుల చరిత్ర మనం చదవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కొన్ని విషయాలు వారికి జరిగాయి, వారికి సంభవించి మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. అంటే వారు చేసినవి మనం చేయకూడదు, వారిలాగా మనం ప్రవర్తించకూడదు. వారిలో చాలామంది చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం ఏమిటంటే వారు సనిగారు. దేవుని పైన, మోషే పైన వారు సనిగారు. సనుగుడు ఎప్పుడు వస్తుంది? మనకు నచ్చని పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనం సనుగుతాం, మనం గొనుగుతాం, మనం నోరు పారేసుకుంటాం, నోటిని మనం అనవసరంగా మనం వాడతాం. దేనికోసం వాడాలో దానికోసం వాడం, దేవుని స్తుతించే దానికి వాడం. విశ్వాసం కొరకు వాడకుండా సనిగేదానికి, గొనిగేదానికి, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడానికి మన నోటిని మనం వాడతాం. సో కాబట్టి ఇశ్రాయేలీలు ఆ శ్రమను, కొన్ని శ్రమల గుండా వారు వెళ్ళినప్పుడు వారు సనిగారు. సో కాబట్టి కొంతమంది ఏమంటారంటే, మాకు వచ్చినటువంటి బాధల వలన మేము అట్లా మాట్లాడినాం, నాకు వచ్చినటువంటి శ్రమల వలన నేను అట్లా మాట్లాడినాను, నాకు వచ్చిన శ్రమలు లోకంలో ఎవరికి లేవు అని మనం అనుకుంటాం అన్నమాట. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది కూడా మనకు సంభవించలేదు, మీకు సంభవించలేదు. ఎందుకు? మనం అంతా పోరాడుతున్నదంతా కూడా ఒకటే దయ్యంతోనే పోరాడుతున్నాం. సాతాను ఒకటే సాతానుతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వాడు సమస్యలు ఇస్తుంటాడు. ప్రపంచమంతటా సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని మనం ఎరగాలి. సో కాబట్టి నాకు ఎక్కువ శ్రమలు ఉన్నాయి, వారికి తక్కువ ఉన్నాయని ఎవరితో కూడా ఏమాత్రం కూడా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సో సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు, సంభవించదు కూడా. అయితే అక్కడ ఆగిపోవడం లేదు. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన సహించగలిగినంతకంటే ఎక్కువగా, అంటే ఎప్పుడు? దేవుని మీద మనము ఆధారపడినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు. ఇప్పుడు సహించగలిగిన దానికంటే ఎక్కువైనప్పుడే కదా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి చేత కాక, వారి వల్ల కాక వారు చనిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు సహించలేక. సో వారి శక్తికి మించినప్పుడు, వారికి ఇంకా నిరీక్షణ లేదన్నప్పుడు వారు ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవునిని మనం ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? గీత గీస్తాడు. ఆ గీత దాటదు శ్రమ, ఆ శ్రమ ఆ గీత దాటదు. అంటే నీ శక్తికి మించేది పోకుండా దేవుడు ఆపుతాడు. అందుకే దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సమస్యలో ఎప్పటికీ మీరు ఇరుక్కోకూడదు. ఏ సమస్యలో ఇరుక్కున్నా కూడా ఈ వాక్యాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, అగ్నిలాంటి శ్రమలు వచ్చినా కూడా ఒకటి మాత్రం మర్చిపోకూడదు, ఏంటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఎప్పటికీ నీ పక్షంగా ఉండేదాని కొరకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్య రక్తాన్ని బట్టి దేవుడు శాశ్వతంగా మన పక్షంగా ఉండేదానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఆల్వేస్ టు బీ ఆన్ అవర్ సైడ్. దేవుడు మన పక్షంగా ఉండేదాని కొరకు సిలువ రక్తాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు, ఏంటంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించే వాళ్ళు ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరంట. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించునుంది. ఆయనను ఆశ్రయిస్తే నిర్దోషి కాని వానైనను ఆయన విడిపించనుంది. సో కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు అన్న విషయాన్ని మర్చిపోకుండా దేవుని ఆశ్రయించినప్పుడు ఆ శ్రమ గీత దాటకుండా దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ గీత దాటకుండా మాత్రమే కాదు, ఆ శ్రమ నుండి తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరుస్తాడు. వే ఆఫ్ ఎస్కేప్ అంటాం అన్నమాట, తప్పించుకున్న మార్గాన్ని. ఇశ్రాయేలులో మరి వాళ్ళు చాలామంది తప్పించుకోలేదు. వారు మరణించారు, వారు అరణ్యంలో రాలిపోయారు, వారు చనిపోయారు, సంహారకుని చేతిలో నశించిపోయారు. దేన్ని బట్టి? వారు దేవుని యొక్క నమ్మకత్వం పైన ఆధారపడలేదు, దేవునిపైన ఆధారపడకుండా ఏం చేశారు? వారు సనిగారు, వారు ప్రశ్నించారు, వారు గొనిగారు. ఇంకా దైవ సేవకుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేదాన్ని కూడా ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఏం జరిగింది?
వారు తప్పించుకునే మార్గాన్ని దేవుడు తెరవాలనుకున్నా కూడా వారు తప్పించుకోలేకుండా వారు మరణించిన వారుగా ఉంటున్నారు. ఒక చిన్న లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. వీళ్ళ గురించే, ఈ సందర్భం గురించే కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వీళ్ళ గురించి వ్రాయబడింది అనమాట. వారు కొందరు సనిగిరి. ఈ లాస్ట్ స్టేజ్లో ఇక వాగ్దానం నెరవేర్పు ముందు వీరు ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారనమాట. వారు సనిగారు. ఏమన్నారు చూడండి. వారు సనిగినప్పుడు వాళ్ళ భాష ఎలా ఉంటుంది? 3వ వచనం. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూడండి, దేవుని గురించి వీరు ఏం మాట్లాడుతున్నారు, దేవుని సేవకుని గురించి ఏం మాట్లాడుతున్నారు? వారు సనుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. వారి యొక్క డెస్టినీ గురించి వారు మాట్లాడుతున్నారు, వారి యొక్క గతి గురించి వారు మాట్లాడుతున్నారు, వారి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. మేము చచ్చిపోతే బాగుండు, దేవుడు చంపేదానికి మమ్మల్ని తీసుకొని వచ్చాడు, దేవుని పైన నిందలు వేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. దేవుడు నోటిని ఎందుకు ఇచ్చాడు? మన కృత నిబంధనలో మనం చూస్తే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసి ఉండాలి ఇక్కడ? వీరు ఏం చేసి ఉండాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండాలి. ప్రభువా, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించావు, మీకు కృతజ్ఞతలు. ఐగుప్తులో 10 తెగుళ్ళ చేత ఐగుప్తును సర్వనాశనం చేశావు, మీకు కృతజ్ఞతలు. ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించావు, మీకు కృతజ్ఞతలు. ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశావు, మీకు కృతజ్ఞతలు. అనేక సార్లు ఇబ్బందులున్నా కూడా నీవు మమ్మల్ని ఆదుకున్నావు, మీకు కృతజ్ఞతలు. మాలో ఒక్కరు కూడా చనిపోకుండా నీవు కాపాడావు, మీకు కృతజ్ఞతలు. ఎర్ర సముద్రం దగ్గర మా పని అయిపోయిందని మేము అనుకున్నాం, అయితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చావు, మీకు కృతజ్ఞతలు. అవి చేసి ఉండొచ్చు కదా వీళ్ళు, అది చేయలేదు వీరు. వెంటనే వారు మర్చిపోయారంట. దేవుడు వారి ఎడల చేసిన ఆశ్చర్య కార్యములను వారు మర్చిపోయారంట. గతంలో వారి కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలను వారు మర్చిపోయి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా వీరేం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు. దే స్టార్టెడ్ మర్మరింగ్ అగైన్స్ట్ గాడ్ అండ్ గాడ్ సర్వెంట్. దేవుని యొక్క సేవకునికి విరోధంగా వీరు మాట్లాడడము మొదలుపెట్టారు. కాబట్టి వారి వలె మనం ఉండకూడదు. ఇప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే లెక్కచారం ప్రకారం మాట్లాడితే రైట్ ఇన్ఫర్మేషనే, అంటే న్యాచురల్గా సహజంగా ఆలోచిస్తే అది రైట్ ఇన్ఫర్మేషన్. వారు చాలా బలిష్ఠులు, నెఫిలీలు చాలా బలిష్ఠులు. వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నాము, వారు మనం చంపేస్తారు, ఇది పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య, వాళ్ళు మనం గెలవలేము అని వారు కొంతమంది వచ్చి ఆ చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. అది విని వీళ్ళు సనగడం మొదలుపెట్టారనమాట. కానీ ఈ సమాచారం గురించి ఎవరు పట్టించుకున్నారు? కానీ దేవుడు వారికి ఏమి చెప్పాడో అసలు ఒక్కసారి వెనక్కి తిరిగితే ఏమంటే ఫరో కంటే గొప్పవారా వీళ్ళు? ఐగుప్తుల కంటే గొప్పవారా? సముద్రం కంటే గొప్పవాళ్ళ ఈ మనుషులు? సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడు. విచక్షణ అన్నటువంటిది వీరు కోల్పోయారు. వీరికి కామన్ సెన్స్ అన్నటువంటిదో పోయింది. అరే, గతంలో దేవుడు సహాయం చేశాడు, ఇంతవరకు దేవుడు తీసుకొని వచ్చాడు. దేనికి తీసుకొని వచ్చాడు? చంపేదానికా తీసుకొని వచ్చేది కాదు కదా, కనాన్లో చేర్చేదానికి ఇంతవరకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము నోటిని అదుపులో పెట్టుకొని మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎస్ అయ్యా, మీ కృతజ్ఞతలయ్యా, ఇంతవరకు తీసుకొని వచ్చావు. ఎవరు ఏమన్నా, ఎటువంటి సమాచారం చెప్పినా, ఏమన్నా కూడా ఎస్ అయ్యా మీ కృతజ్ఞతలు. కనానులో చేర్చావు, మీ కృతజ్ఞతలు. నెఫీలీలను ఓడించావు, మీ కృతజ్ఞతలు. కనానులో చేర్చావు, నీ కృతజ్ఞతలు. వాగ్దాన దేశంలో అడుగు పెట్టించావు, నీ కృతజ్ఞతలు. అని ఉంటే వీళ్ళందరూ కూడా బ్రతికేవారు, మరణించేవారు కాదు. 26, 27 వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను?
ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు చాలా మంచి దేవుడు. ఎంతగానో ఓడ్చుకున్నాడు వీరిని. అయితే వీరు నశించింది సంహారకుని వల్ల నశించారు. దేవుడు చంపలేదు వారిని. వారి మాటలే అపవాదికి ద్వారాన్ని తెరిచాయి. ప్రియులారా, రెండు శక్తులు ఎప్పుడు కూడా ఈ లోకంలో పనిచేస్తూ ఉంటాయి. ఒక శక్తి నిన్ను నాశనం చేసేదానికి సిద్ధంగా ఉంటుంది, మరొక శక్తి నీకు అనుకూలమైనటువంటి పనులను చేసేదానికి సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. Satan is always wants to destroy your life. నీ జీవితాన్ని సర్వనాశనము చేయాలని అపవాది ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. యేసయ్య మాత్రం నీకు సహాయం చేయాలని, నిన్ను పైకి లేవనెత్తాలని, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని, నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని యేసయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇద్దరు మాట్లాడుకుని నాశనం చేయాలని అనుకోరు. Satan is the destroyer. God is a provider. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు ఆదుకునేవాడు, దేవుడు సమకూర్చేవాడు. అయితే మరి కనెక్ట్ కావాలి. మనం ఎవరికో మనం కనెక్ట్ అవుతాం. సంహారకుడి చేతిలో వీరు నశించారు, డెస్ట్రాయర్ చేతిలో వీరు నశించారు. దేన్ని బట్టి? వారు సనగడం వలన. సో కాబట్టి వారు చేయవలసింది ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది పోనిచి వారు సనగడం మొదలుపెట్టారు. చాలాసార్లు మన జీవితాల్లో మన సమస్యలు మనం ఎదుర్కొంటాం. 21వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21:4. వారు ఏదోము దోషమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఆయాసపడ్డారు, వారి ప్రాణము సొమ్మసిల్లింది. వారు నిరాశకు లోనయ్యారు, నిస్పృహకు లోనయ్యారు, సొమ్మసిల్లిపోయారు, బలహీనులైపోయారు. కీర్తనగాడు రాస్తాడు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టకము అంటాడు. నా బలం క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టకము అంటాడు. వీరికి బలం క్షీణించింది, ఆయాసపడ్డారు, మార్గాయాసం చేత వారి ప్రాణము సొమ్మసిల్లింది. అప్పుడు వారు ఏం చేశారు? 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది అనిరి. ఏమీ లేవు, నీళ్లు లేవు, ఆహారము లేవు, ఏమీ లేవు. చవిసారం లేని అదేదో మన్నా అంటారు మీరు, ఆహారము మాకు అసహ్యమైంది అంటున్నారు. సీ దేర్ రెస్పాన్స్. ఆయాసం వచ్చినంత మాత్రాన, మార్గాయాసంలో ప్రాణం సొమ్మసిల్లినంత మాత్రాన నోరు ఇలా పారేసేసుకోవచ్చా? ఇలా చేయొచ్చా? వాక్యంలో ఏమని వ్రాయబడింది? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. హల్లెలూయా. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రికలో వ్రాయబడింది కదా, 4వ అధ్యాయంలో, దేనిని గూర్చియో చింతించకూడి. హల్లెలూయా. దేనిని గూర్చి అంటే దేనిని గూర్చియో. బీ యాంగ్జియస్ ఫర్ నథింగ్. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేనిని గురించి చింతించకండి. మార్గాయాసం వచ్చినా చింతించవద్దు, ప్రాణం సొమ్మసిల్లినా చింతించవద్దు, భయం కలిగినా చింతించవద్దు, ఒత్తిడి వచ్చినా చింతించవద్దు. మరి ఏం చేయాలి? ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఏమండి, ఐగుప్తుల చేతిలో ఎప్పుడు వీళ్ళు తన్నులు తినలేదా? ఐగుప్తుల చేతిలో హింసను వీరు అనుభవించలేదా? ఐగుప్తుల చేతిలో వీళ్ళను అసలు నలిపినట్టు నలిపేయలేదా వీళ్ళను? అవన్నీ మర్చిపోయారు వీళ్ళు. అవన్నీ చాలా తొందరగా వీరికి చాలా మతిమరుపు జబ్బు ఉందన్నమాట. అన్నీ మర్చిపోయి దేవునికే విరోధంగా వారు మాట్లాడడం మొదలుపెట్టారు. దేవుని సేవకునికి విరోధంగా వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైపోయింది? తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వారిని కరవడం ప్రారంభిస్తే అక్కడ కూడా చావు మొదలయ్యింది. ఏం చేయాలి? ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ ఒక పోరాటం వచ్చింది, అక్కడ ఒక ఒత్తిడి వచ్చింది. తప్పించుకున్న మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సాధారణంగా మనుషులు కలుగు శోధన. ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నం మాకు అసహ్యం అన్నారు. సో వారికి కావాల్సిన ఏమీ లేనప్పుడు ఏమి చేయాలి? ఒక శోధన వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఎలా స్పందించాలి, ఎలా రియాక్ట్ కావాలి? అందరికీ శోధనలు వస్తాయి, అందరికీ శ్రమలు వస్తాయి, అందరికీ సవాళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం చాలాసార్లు పైపైన చూస్తాం,
వారి లోనికి వెళ్ళి వ్యక్తిగతంగా వారిని కూర్చుంటే వారి సాధక బాధకాలు అన్నీ కూడా చెప్తారు. ఓహో, నీకు ఇన్ని శ్రమలు ఉన్నాయా అని అప్పుడు అర్థమవుతుందన్నమాట. పైకి చూసినప్పుడు నాకంటే వాళ్ళు బాగున్నారు అని మనం ఎప్పుడు కూడా పోల్చుకునే మనస్తత్వం ఉంటుంది. ఇది చాలా అపాయకరమైనటువంటిది. నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ పర్సన్. ఎవరితో కూడా నీవు ఏ విషయంలో కూడా పోల్చుకోకూడదు. అది దయ్యం నుంచి వచ్చేది. పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. అది సాతాను యొక్క ట్రిక్ అన్నమాట. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ వన్. యూ డోంట్ నో అబౌట్ అదర్ పర్సన్. ఆ వ్యక్తి గురించి నీకు తెలియదు. ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడో నీకు తెలియదు. సో కాబట్టి ఇట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన పని మనం చేసుకోవాలి అంతే. సో కాబట్టి శ్రమలు అందరికీ వస్తాయి. ఒక్కొక్క స్థాయిని బట్టి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలని పౌలు గారు రాస్తున్నారంటే, సాధారణంగా మనుషుల కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ పెద్ద ఉపద్రవం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఇది చాలా ఒత్తిడి వచ్చింది. అయితే ఏం మాట్లాడాలి మనము? నీవు నమ్మదగినటువంటి వాడవు. హల్లెలూయా. నీవు నమ్మదగినటువంటి వాడవు. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. విలాపవాక్యాల్లో మొత్తము ఏడుపే. విలాపవాక్యాలు అంతా ఏడుపే. ఒక ఎక్స్ట్రీమ్ మాట ఏముంటుందంటే, ప్రభువు సియోను కుమారికి శత్రువయ్యను అని ఉంటుందంటే, గాడ్ బికేమ్ ద ఎనిమీ ఆఫ్ హిస్ పీపుల్. ప్రజలకు శత్రువయ్యాడు అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో మధ్యలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. హల్లెలూయా. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, కానీ ఆయన గుణగణముల గురించి ఆలోచించినప్పుడు నాకు ఆశ పుట్టుచున్నది అంటాడు. ఏలనగా యెహోవా వాత్సల్యము కలిగినటువంటి వాడు, అనుదినము నూతనంగా మన ఎడల ఆయనకు వాత్సల్యత కలుగుచున్నది. ఏడుపు మధ్యలో వ్రాయబడినటువంటి మాట. సో ఒత్తిడి మధ్యలో, శ్రమల మధ్యలో హౌ కెన్ వీ గివ్ థ్యాంక్స్ అని మనం అనుకోవచ్చు. ఎలా మనం కృతజ్ఞతలు చెల్లించాలి అనుకోవచ్చు. కృతజ్ఞతలు ఎలా చెల్లించాలంటే, దేవా నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. హల్లెలూయా. నీవెంతైనా నమ్మదగినటువంటి వాడవు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఏలైనగా నా శక్తికి మించి ఈ సమస్యను నీవు అనుమతించవు. నంబర్ 1. రెండవది, ఇదే స్థితిలో నన్ను ఉంచవు, నన్ను బయటికి తీసుకొని వస్తావు. నీకు కృతజ్ఞతలు. దట్స్ హౌ వీ నీడ్ టు రియాక్ట్ అండ్ రెస్పాండ్ టు ద ఛాలెంజెస్ దట్ ద డెవిల్ థ్రోస్ అగెయిన్స్ట్ us. సాతాను మనకు విరోధంగా సవాళ్ళు వేసినప్పుడు మనం స్పందించవలసినటువంటి విధానం అంటే ఇదే అన్నమాట. స్పందించవలసినటువంటి విధానం, దేవా నీవు నమ్మదగినటువంటి వాడవు. తప్పించుకున్న మార్గం. వాట్ ఈస్ ద వే ఆఫ్ ఎస్కేప్? ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద విక్టరీ. సమస్య నుంచి బయటికి తెప్పించే మార్గం, విజయంలోనికి అడుగుపెట్టే మార్గం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించడం. హల్లెలూయా. ప్రతి పరిస్థితి, ప్రభువా ఈ ఒత్తిడిలో కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఈ కృంగుదలలో కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఈ రోగములో కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చాడు అయినా కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా నీవు నమ్మదగినటువంటి వాడవు. ఈ సమస్యలో నన్ను ఇట్లే ఉంచుతావు అని కాదు, సమస్య నుంచి ఆయన తప్పించుకున్న మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. ఆ మార్గం ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి నీవు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయవలసినంత ఏమిటంటే, మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన నమ్మాలి, ఆయన మంచితనాన్ని నమ్మాలి. వీ షుడ్ బిలీవ్ హిమ్. ఆయన మంచితనాన్ని మనం నమ్మినప్పుడు ఆయన ద్వారాలు తెరుస్తాడు, తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరుస్తాడనమాట. సో కాబట్టి ప్రియులారా, థ్యాంక్స్ గివింగ్ అన్నటువంటిది, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు సమస్యల నుంచి మనల్ని ఆ కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుడు మనల్ని బయటికి తీసుకుని వస్తాడు, విజయంలోనికి అడుగు పెట్టింపచేస్తాడు ఆయన. హల్లెలూయా. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ మే బీ ఫేసింగ్, నువ్వు ఎటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నా కూడా, ఎటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నా కూడా, ఆ సమస్య మధ్యలో సనగొద్దు, గొనగొద్దు, విసుక్కోవద్దు, కోపపడవద్దు, ఒకరి మీద కోపాన్ని మరొకరిపైన చూపించవద్దు. ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా నీవు నమ్మదగినటువంటి వాడు, నీవెంతైనా నమ్మదగినటువంటి వాడు, కాబట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు మార్గం ఏమి కనపడడం లేదు, కానీ నీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నీవు ఖచ్చితంగా నా శక్తికి మించి నీవు శ్రమపడనియ్యవు, కాబట్టి నీకు కృతజ్ఞతలు. అంత మాత్రమే కాదు, నువ్వు తప్పించుకున్న మార్గాన్ని నువ్వు తెరవబోతున్నందుకు నీ కృతజ్ఞతలు, ఇంకా తెరిచినందుకు నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ శ్రమ నుంచి నన్ను విడిపించినందుకు నీకు కృతజ్ఞతలు. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అది చేస్తే
అది చేస్తే, కృతజ్ఞతలు చెల్లిస్తే గురి మాత్రం తప్పదు. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు భారం అంతా ఎవరి మీదకి వెళ్తుంది? ఆయన పైకి వెళ్తుంది, ఆయన మీదకి వెళ్తుంది. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. హీ విల్ ఓపెన్ ద డోర్, హీ గివ్స్ ద విక్టరీ. ఆయన మనకు విజయాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు వాటి నుంచి మనము బయటికి వస్తాం. హల్లెలూయా. ఇంకా కొన్నిసార్లు మనకు ఈ ఒత్తిడి ఇవన్నీ కూడా ఏమి లేకపోయినా కూడా మనకు కొరత ఉన్నప్పుడు మనం ఇతరులతో పోల్చుకొని, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, వాళ్ళకు అవి ఉన్నాయి, నాకు ఇవ్వలేదు, వాళ్ళకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఇల్లు లేదు, వారికి కారు ఉంది, నాకు కారు లేదు, వారికి మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు లేవు, వారి పిల్లలు బాగా వృద్ధి చెందుతున్నారు, మా పిల్లలు వృద్ధి చెందడం లేదు. ఇలా మనము ఒకరితో ఒకరిని పోల్చుకోవడం ద్వారా దేవుని మీద మనం సనుక్కుంటుంటాం, మన మీద సనుక్కుంటుంటాం, రకరకాల అనవసరమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతుంటాం. సో కాబట్టి అనుదిన జీవితంలో కదా, లైఫ్ స్టైల్ అని చెప్పాను, లైఫ్ స్టైల్. అనుదిన జీవితంలో మనము ఏ రీతిగా మనము జీవించాలి? అనుదిన జీవితంలో హౌ షుడ్ వీ లివ్ ఇన్ డే టు డే లైఫ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరితో కూడా నువ్వు పోల్చుకోవద్దు. నువ్వు పోల్చుకుంటున్నావంటే నువ్వు అపవాదికి అవకాశం ఇస్తున్నట్టు అన్నమాట. నువ్వు పోల్చుకుంటున్నావంటే నీకంటే గొప్పవారితో పోల్చుకోవద్దు, నీకంటే తక్కువ వారితో పోల్చుకోవద్దు. నీకంటే తక్కువ వారితో నువ్వు పోల్చుకున్నావు అనుకో, అది గర్వం అవుతుంది. అవును, వాళ్ళకంటే నేను గ్రేట్ అని అనుకున్నావు అనుకో, గర్వం అవుతుంది. అది దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు. నీకంటే ఎక్కువ వారితో పోల్చుకున్నావు అనుకో, నువ్వు నిరాశకు లోనవుతావు. రెండు కూడా అపవాదికి ద్వారం తెరుస్తాయి. కాబట్టి నెవర్ ఎవర్ ఎంటర్టైన్ ఎనీ థాట్ ఆఫ్ కంపారిజన్ విత్ ఎనీ పర్సన్. నీవు యునిక్. హల్లెలూయా. నీ వేలు ముద్ర ఎవరికి ఉండదు తెలుసా? నీ వేలు ముద్ర ఎవరికి ఉండదు. కాబట్టి ఎవరితో కూడా నీవు పోల్చుకోకూడదు, నీలాంటి వాళ్ళను ప్రపంచంలో దేవుడు ఎవరిని కూడా తయారు చేయలేదు. దేవుని యొక్క దృష్టిలో నువ్వు అత్యంత విలువైన వ్యక్తివి. యూనిక్ అంటే నేను ఇలాంటి వాళ్ళు భూమి మీద ఎక్కడ కూడా ఉండరు. ఎక్కడ కొన్ని పోలికలు ఉండొచ్చేమో కానీ, వాయిస్లో కొన్ని పోలికలు ఉండొచ్చేమో కానీ, నీలాంటి వ్యక్తి భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి దేనితో కూడా పోల్చుకోకూడదు. కానీ మన కళ్ళ కనిపిస్తుంటాయి కదా, కొంతమంది జీవితాలు బాగుంటాయి, కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు. మన పరిస్థితి బాగలేనప్పుడు ఆటోమేటిక్గా అవి వస్తాయి కదా. సో అలా వచ్చినప్పుడు, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మనము జీవించాలి, వాటిని మనం ఏ రీతిగా మనము అప్రోచ్ కావాలి, ఏ రీతిగా మనం వాటితో వ్యవహరించాలి. సో కాబట్టి కృతజ్ఞతతో కూడినటువంటి లైఫ్ స్టైల్ మనం జీవించాలని వాక్యంలో వ్రాయబడింది. చూద్దాం, హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండుడి. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. అంటే ఇప్పుడు మీరు ఏమి కలిగి ఉన్నారో వాటి విషయమై మీరు తృప్తి కలిగి ఉండాలి. వాటి విషయమై దేవునికి కృతజ్ఞతలను చెల్లించాలి. ఎలా మనం తృప్తి కలిగి ఉండగలమంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఒకవేళ ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నావు, బాడుగ ఇంట్లో ఉన్నావు, సో మరొకరికి మంచి పెద్ద ఇల్లు ఉంది, వాడిని చూసి అసూయ పడకూడదు, వాడిని చూసి నువ్వు దిగులు పడకూడదు, వాడిని చూసి నువ్వు బాధపడకూడదు. కానీ ప్రభువా, ఈ ఇంటిని నువ్వు నాకు ఇచ్చావు నాయనా, నీకు కృతజ్ఞతలు. ఈ ఇంటిని ఇచ్చావు ప్రభువా, నీకు కృతజ్ఞతలు. నీకు కలిగిన వాటితో నీవు తృప్తిగా ఉండు. అంటే ఇంకా ఎదగడం ఎలా ఉంటుంది అని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వేటినైతే నేను కలిగి ఉన్నానో వాటి విషయమై నేను తృప్తి కలిగి ఉంటే, వాటితో సరిపెట్టుకుంటూ ఉంటే ఇక నేను అక్కడే ఉండిపోతాను కదా అని అనుకుంటావేమో. అక్కడే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తుంటే నువ్వు విస్తరిస్తూ ఉంటావు. హల్లెలూయా. అక్కడే ఉండేదానికి వీలు లేదు. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నువ్వు విస్తరిస్తావు. బాడుగ ఇంట్లో ఉంటూ బాడుగ ఇంటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే దేవుడు సొంత ఇంటిని ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సైకిల్ ఉండొచ్చు, సైకిల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే బైక్ ఇస్తాడు, బైక్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇస్తే దేవుడు కారు ఇస్తాడు. కారుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తే మంచి కారు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. సో వాట్ ఎవర్ యూ హ్యావ్,
దానిని బట్టి కృతజ్ఞత కలిగి పూర్ణ మనసుతో, ప్రభువా నాయనా ఈ యొక్క సైకిల్ని ఇచ్చావు, లేకపోతే ఈ బైక్ని ఇచ్చావు, లేకపోతే ఈ కార్ని ఇచ్చావు, లేకపోతే ఈ ఇంటిని ఇచ్చావు, లేకపోతే ఈ వస్తువులను ఇచ్చావు, వీటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరితో పోల్చుకోవద్దు. నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు నిన్ను లేపుతాడు పైకి. హల్లెలూయా. సో కాబట్టి నీవు తొందరపడవలసిన అవసరం ఏమీ లేదు, నువ్వు ఆతురపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. సో కాబట్టి మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండడము నేర్చుకోవాలి. ఆ తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒక విషయం ఏంటంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా ఏదో ఒక కొద ఉండనే ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటే, ఇతరులతో మనం పోల్చుకుంటూ పోతే చనిపోయేంత వరకు కూడా ఇంకొకరికి ఉన్నది మనకు లేకుండా ఉంటుందన్నమాట. చనిపోయేంత వరకు కూడా ఎన్నో ఉంటాయి. మెటీరియల్ థింగ్స్ మనల్ని తృప్తిపరచలేవు. ఈ లోకంలో ఏది కూడా తృప్తిపరచలేదు. మనల్ని తృప్తిపరచగలిగింది ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తృప్తిపరచగలడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే మనను తృప్తిపరచగలదు. హల్లెలూయా. సాటిస్ఫాక్షన్ అనేటువంటిది దేవుని నుంచి వస్తుంది తప్ప వేరే వేటి నుంచి కూడా రాదు. కాబట్టి మన అనుదిన జీవన విధానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, పౌలు గారు చూడండి కొన్ని మాటలు మాట్లాడారు. ఈ వాక్యము చాలామంది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు? సో ఈ వాక్యం గురించి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి. అయితే ఏ సందర్భంలో ఇది మాట్లాడాడు అంటే చూడండి 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు అంత పెద్ద ఆయన, అంత గొప్ప వ్యక్తి, దశాబ్దాల తరబడి సేవ చేసి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండడము నేర్చుకొని ఉన్నాను. అంటే దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువానింది నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. కొదువ ఉన్నా సంతోషంగా ఉంటా, సమృద్ధి ఉన్నా సంతోషంగా ఉంటా, కలిమి ఉన్నా సంతోషంగా ఉంటా, లేమి ఉన్నా సంతోషంగా ఉంటా, కడుపు నిండినా సంతోషంగా ఉంటా, కడుపు నిండకున్నా సంతోషంగా ఉంటా. సంతృప్తిని నేను కలిగి ఉండడము నేర్చుకొని ఉన్నాను. వీ నీడ్ టు లెర్న్ దిస్, వీ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. కాబట్టి ఎప్పుడు కూడా లేని వాటిని గురించి చింతించకూడదు. హల్లెలూయా. You should never worry. We should never worry about anything that you don't have. నీకు అంటే ఇతరులకు ఉన్నవి నీకు లేని వాటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా చింతించకూడదు. అదనమాట అర్థం. కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండు అంటే ఇతరులతో పోల్చుకొని దిగులు పడవద్దు. వారికి అవి ఉన్నాయా, నాకు ఇవి లేవే అని నువ్వు దిగులు పడద్దు. పౌలు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అంటే ఆ స్థితిలో దేవునికి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ రాస్తున్నాడు ఈ పత్రిక? జైల్లో కూర్చొని రాస్తున్నాడు. ఇప్పుడైతే జైలు అంతా బాగున్నాయనుకుంటాను. అప్పుడు జైలు భయంకరమైనటువంటి జైలు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉత్తరం రాస్తున్నాడు. అక్కడ సంతృప్తిగా ఉన్నాడంట, జైలులో సంతృప్తిగా ఉన్నాడంట. హీ వాజ్ కంటెంట్ ఇన్ ద ప్రిజన్. జైలులో సంతృప్తి కలిగి ఉన్నాడంట, నేర్చుకున్నాడు. హీ లర్న్డ్. నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. మనం ఉన్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మనము అంటే ఇది జస్ట్ ఒక లిమిట్ లాగా అవుతుందేమో మన జీవితానికి. వాట్ అబౌట్ ద ప్రాస్పరిటీ టీచింగ్? తర్వాత ఐశ్వర్య గురించినటువంటి ప్రసంగాలు ఇవన్నీ ఏమిటి? దేవుడు ఐశ్వర్యాన్ని వాగ్దానం చేశాడండి.
ఐశ్వర్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెబుతాను. ఐగుప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించి ఎక్కడికి తీసుకొని వెళ్తానన్నాడు? ఐశ్వర్యంలోనికి తీసుకొని వెళ్తానన్నాడు. కనానులోనికి తీసుకొని వెళ్తానన్నాడు. కట్టని ఇండ్లను ఇస్తా, త్రవ్వని బావులను ఇస్తా, నాటని తోటలను ఇస్తానన్నాడు. మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇళ్ళని ఇస్తానన్నాడు. సో అదంతా ఐశ్వర్యాన్ని వాగ్దానం చేశాడు. అయితే మార్గ మధ్యంలో ఎలా వీరు జీవించాలి? ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుంటే అక్కడికి అడుగు పెట్టిండేవారు వారు. హల్లెలూయా. గతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని కనానుకు చేర్చి ఉండేవాడు. వారు కనానులో ప్రవేశించి ఉండేవారు. దేవుని యొక్క వాగ్దానం తప్పిపోలేదు. ఇద్దరు చేరినట్లే కదా. 20 ఏళ్ళ పైబడిన వారిలో ఇద్దరే చేరారు కనంలో. దేవుని ఒక వాగ్దానం ఏమాత్రం తప్పిపోలేదు. ఆయన తన వాగ్దానాన్ని ఆయన అబద్ధమాడజాలని వాడు కనుక ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. సో కనానులో వాళ్ళు ప్రవేశపెట్టారు. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు వారికి, సమృద్ధిని ఇచ్చాడు వారికి. సో కాబట్టి అనుదిన జీవితంలో డే టు డే లైఫ్ ఈరోజు మనం ఎలా స్పందించాలి, ఈరోజు మనం ఎలా ఉండాలంటే మనకు ఉన్న వాటిని బట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఉన్న వాటిని బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. లేని వాటి కోసం పాకులాడకూడదు, లేని వాటి కోసం చింతించకూడదు, లేని వాటి కోసం వక్రమైన మార్గాలు వెళ్ళకూడదు. దేవుని పైన ఆధారపడాలి. సో రకరకాల మార్గాల్లో పోయినప్పుడు ఏమవుతుందంటే సనగడం మొదలవుతుంది, ప్రశ్నించడం మొదలవుతుంది, నోరు పారేసుకోవడం మొదలవుతుంది, అనవసరమైనటువంటి ఇబ్బందులు గుండా మనం వెళ్తాం. సో కనుక మీకు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి అంటున్నాను. పౌలు గారు అదే చెప్తున్నాను. ఐ హావ్ లర్న్డ్, నేను నేర్చుకున్నాను. నాకు తెలుసు అన్నము సమృద్ధిగా ఉన్నా నేను ఉండగలను, అన్నం లేకుండా నేను ఉండగలను. ఎందుకంటే నన్ను బలపరచువాని బట్టే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని బట్టే అన్నం లేకుండా కూడా నేను హ్యాపీగా ఉండగలను. నన్ను బలపరచువాని బట్టే అన్నం ఉన్నా నేను హ్యాపీగా ఉండగలను. నేను సంతృప్తిగా నేను ఉండగలను. నాకు తృప్తిని ఇవ్వగలిగేది దేవుడే, మరి ఏది కాదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రెండు గమనించండి, రెండు గుర్తించండి. ఒకటి నార్మల్ డే టు డే లైఫ్లో మనకున్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా మనకు ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే దేవుడు వాటిని విస్తరింపచేస్తాడు. దేనిని బట్టి, మిమ్మల్ని భయపెట్టేదానికి చెప్పడం లేదు నేను, దేనిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించడమో అది పోయేదానికి మార్గం రెడీ అయిపోతూ ఉంది. నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం లేదో అది మిస్ అయ్యేదానికి, అది నువ్వు పోగొట్టుకునేదానికి మార్గం ఓపెన్ అవుతూ ఉందన్నమాట. సో కనుక మనం పోగొట్టుకోకూడదు, మనం ఇంకా పొందుకోవాలి. హల్లెలూయా. సో పొందుకోవాలంటే ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తామో ఉన్న దీవెనలు కాస్త విస్తరిస్తాయి. హల్లెలూయా. ఉన్న దీవెనలు విస్తరిస్తాయి. ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు చాలా దూరం ప్రయాణం చేశారు, చివరి దగ్గరికి వచ్చారు, అక్కడ నాశనం అయిపోయారు. ఎందుకు నాశనం అయిపోయారు? నోరు పారేసుకున్నారు. వారు నోటితో దేవుని మహిమపరచవలసింది పోనిచ్చి అబ్రహామును వారు అనుకరించి ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? అసాధ్యమైన పరిస్థితుల్లో ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు, దేవుని మహిమపరిచాడు. నీవు చేయగలవు, వాగ్దానాన్ని ఇచ్చావు, నీవు నెరవేర్చగలవు. నన్ను అబ్రహాము అనే పిలుచుకుంటాను, నన్ను తండ్రిగానే నేను పిలుచుకుంటాను. కాల్ మై సెల్ఫ్ అబ్రహాం. ఇంకా పుట్టకముందే నేను తండ్రిని అని పిలుచుకున్నాను. నేను తండ్రిని కాకముందే, అబ్రహాము తండ్రి కాకముందే తండ్రి అని పిలుచుకున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. మనం కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి ఉన్నాయన్న రీతిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. లేని ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు, లేని డబ్బులను బట్టి, డబ్బులు వచ్చాయి అని కృతజ్ఞతలు చెల్లించు, ఆరోగ్యం వచ్చింది అని కృతజ్ఞతలు చెల్లించు, సమస్య నుంచి విడిపించబడ్డాను అని కృతజ్ఞతలు చెల్లించు. థ్యాంక్స్ గివింగ్ విల్ గెట్ యూ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ మేక్స్ యూ టు ఎంటర్ ఇన్ టు అ విక్టరీ. విజయంలోనికి నిన్ను అడుగుపెట్టినట్లు చేసేది ఏమిటంటే కృతజ్ఞతలు చెల్లించడం. ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈలాగు చేయుట మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటి? విజయమే దేవుని యొక్క చిత్తము. ఆ విజయంలోనికి అడుగు పెట్టాలి అంటే దేవుని చిత్తం చేయాలి. ఫస్ట్ తెలియబడిన దేవుని చిత్తం చేయాలి.
నీకున్నటువంటి వస్తువును బట్టి కృతజ్ఞతలు చెల్లించు. నీకున్న ప్రతి వస్తువును బట్టి, ప్రతి చిన్న వస్తువును బట్టి కూడా నీవు కృతజ్ఞతలు చెల్లించు. హల్లెలూయా. అలా ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు గుర్తించాలి, దేవుని కృప వలన నాకు ఇవి నేను పొందుకున్నాను అని మనం గుర్తించి ఆయన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ ఆశీర్వాదాలు అవి ఏవైనా కూడా అవి విస్తరిస్తాయి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. వారు పర్ఫెక్ట్గా లేకుండా ఉండొచ్చు, నీ పిల్లలు పర్ఫెక్ట్గా లేకుండా ఉండొచ్చు, అయినా కూడా కృతజ్ఞతలు చెల్లించు. కృతజ్ఞతలు చెల్లిస్తే ఏమవుతుందో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఏది దేవుని చిత్త ప్రకారం లేదో అది దేవుని చిత్తంలోనికి వచ్చినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు విజయాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నార్మల్ రొటీన్ లైఫ్లో ఒత్తిడి వచ్చినప్పుడు ఎలా మనం స్పందించాలి? ఒత్తిడి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సనిగి సంహారకుని చేత వారు నశించిపోయారు. అయితే ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవా, నువ్వు నమ్మదగిన వాడవు, నా శక్తికి మించి నీవు శోధించబడనీయవు, నువ్వు నమ్మదగిన వాడవు. అంత మాత్రమే కాదు, తప్పించుకుపోన్న మార్గాన్ని నువ్వు తెరుస్తావు. ఎప్పుడు తెరుస్తావో, ఎలా తెరుస్తావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం విశ్వాసంతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బై ఫెయిత్ ఐ గివ్ యూ థ్యాంక్స్ ఓ గాడ్ దట్ యూ విల్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్. ఈ యొక్క ఉపద్రవం నుంచి నువ్వు ఖచ్చితంగా నన్ను విడిపిస్తావని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మానక కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. ఒక వర్షంలో ఉంటుంది, ఐ గివ్ థ్యాంక్స్ అంటు యూ రిపీటెడ్లీ అని ఉంటుంది. I give thanks to you. I give repeated thanksgiving unto you, Lord. I give repeated thanksgiving unto you, Lord. ఈ రీతిగా ప్రియులారా, దివారాత్రము కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. దివారాత్రం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ మన యొక్క జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పిస్తున్నది. ఏ పని చేస్తున్నా కూడా థ్యాంక్ యూ జీసస్ అనలేమా? ఏ పని చేస్తున్నా కూడా అనలేమా? చిన్నగా అనలేమా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇతరులను ఎంబరేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇతరులు ఉన్నప్పుడు మౌనంగా అందాం, థ్యాంక్ యూ జీసస్ అని నెమ్మదిగా అందాం. సో కాబట్టి మన నోట నుంచి కృతజ్ఞతా స్తుతులు ఎప్పుడు కూడా విడుదలవుతూ ఉన్నాయనుకోండి, విజయము నిన్ను ఆవరిస్తుంది. విజయంలోనికి నువ్వు అడుగు పెడతావు. కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడిన తప్పించుకున్న మార్గము ఏది అంటే కృతజ్ఞతలు చెల్లించడమే. హల్లెలూయా. ద వే టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. నీవు చెల్లించే కృతజ్ఞతలే నిన్ను బయటకు వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇవి ఏం సరిపోతాయి అని శిష్యులు అన్నారు, కానీ ప్రభు ఆ మాటను అనలేదు. తండ్రి వైపు చూశాడు, ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత తెలియజేయ, తండ్రి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వీటిని బట్టి మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. అక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ నేర్పిస్తున్నాడు దేవుడు, ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అవసరమైనవి పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. 15,000 మంది 20,000 మందికి సరిపోయి తర్వాత ఇంకా మిగులు అయిపోయిందన్నమాట. ఎప్పుడు? ఉన్న వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది, శవమంతా కంపు కొడుతూ ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. అక్కడ కూడా ఏం చెప్పాడు? కృతజ్ఞతలు. తండ్రి, నా ప్రార్థన ఎప్పుడు కూడా నువ్వు విన్నావు, నా ప్రార్థన వినేసావయ్యా, నీ కృతజ్ఞతలు. లాజరును లేపేసావయ్యా, నీ కృతజ్ఞతలు అంటున్నాడు, ఇంకా లేవకముందే కృతజ్ఞతలు అని చెప్పి పునరుత్థానపు శక్తిని విడుదల చేశాడు. కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుని యొక్క పునరుత్థానపు శక్తి విడుదలవుతుంది. పౌలు గారు ఒక మాట అంటారు, నాకు ఒక ఆశ ఉంది, నేను ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన పునరుత్థాన బలం గురించి తెలుసుకోవాలి, ఆయన పునరుత్థాన బలం యొక్క శక్తి ఎంతనో తెలుసుకోవాలని అనుకుంటుంటే కృతజ్ఞతలు చెల్లించి ఎంత ఎక్కువగా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తే అంత ఎక్కువగా ఆయన పునరుత్థాన శక్తి విడుదలవుతుంది. పునరుత్థాన శక్తి చచ్చిందాన్ని పైకి లేపుతుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకు విజయాన్ని వాగ్దానం చేశాడు. ఎల్లప్పుడూ విజయోత్సవం చేత ఊరేగించాలన్నటువంటి దేవుని యొక్క చిత్తం. దేవునితో మనము సహకరించాలి. ఏం సహకరించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. కొంచెం ఓపిక బట్టి, ఓర్పు బట్టి, నోరు పారేసుకోకుండా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఆ రీతిగా చెల్లించినప్పుడు దేవుడు మనకు విజయాన్నిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా విజయోత్సవం చేత ఆయన ఊరేగించును గాక. ఆమేన్.